చూడండి వేడి వేడిగా పొగలు వస్తుంది. అన్న ఇప్పుడే ఫ్రెష్గా వండినట్టున్నాడు. ఒకసారి నేను అన్నని అడిగి వైట్ రైస్లకి ఇంటికి తీసుకుపోయినా అంటే ఇంకా అర్థం చేసుకోండి ఎంత బాగుంటుంది టేస్ట్. వైషుని బిర్యానీ ఛాలెంజ్ లో ఎవరు బీట్ చేయలేరు. ఇగో వైషు వచ్చేసింది. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్ ప్లీజ్ స్టార్టింగ్ అయితే స్కిప్ చేయకండి. ఇట్లా వీడియోని స్కిప్ చేస్తూ చూడడం వల్ల మన ప్రతి వీడియోని అయితే యూట్యూబ్ అయితే పక్కకు వాడేస్తుంది. యావరేజ్ వీడియో విషయం రావట్లేదు. ప్లీజ్ దయచేసి వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఇప్పుడైతే గాయత్రి ఛానల్ కోసమని బిర్యానీ తీసుకురావడానికి వెళ్తున్నాను. బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ పోటీ ఉంది, అది గాయత్రి ఛానల్లో వస్తుంది. ఇప్పుడు తీసుకురావడానికి వెళ్తున్నాను. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా వయసు రాలేదు. ఇప్పటికే స్కూల్కు 2 ట్రిప్పులు తిరిగిన. సాయంత్రం 5 గంటలకు అక్షయ్ని పికప్ చేసుకోవాలి, 6 గంటలకు నాన్నని పికప్ చేసుకోవాలి, రాత్రి 8 గంటలకేమో వయసును. నాకు ఈ డే మొత్తం ఇట్లా వీళ్ళ స్కూల్ చుట్టుముట్టు తిరగడానికి అయిపోతుంది. ప్లీజ్ గాయత్రి ఛానల్కి సపోర్ట్ చేయండి. వీడియోస్ని పూర్తిగా చూసి మీ సపోర్ట్ని తెలపండి. ఈ ఛానల్లో మాత్రం వీడియోస్ని అయితే స్కిప్ చేయకండి గాయస్, ఎందుకంటే చాలా అది ప్రతి వీడియోను యూట్యూబ్ పక్కకు వాడేస్తుంది. యావరేజ్ వీడియో విషయం ఉంటేనే వీడియోని పుష్ చేస్తుంది యూట్యూబ్, లేదంటే పక్కలో పెట్టేస్తుంది. ఇప్పుడు మన ఛానల్కి అదే జరుగుతుంది. ఇన్ని రోజులైనా ఇట్లా వ్యూస్ పెరగట్లేదు, ఎందుకంటే అందరు స్కిప్ చేసి కనీసం 10 నిమిషాల వీడియో ఉంటే 30 సెకండ్స్ 1 మినిట్ ఇట్లా చూడట్లేదు. ఇంకా యూట్యూబ్ ఎలా ముందరికి వస్తుంది? 10 నిమిషాల వీడియోకి మినిమం 2 నిమిషాల పైన ఉండాలి యావరేజ్ వీడియో విషయం. మనకు 30 సెకండ్స్ ఇట్లా ఉండట్లేదు. ఇంకా అర్థం చేసుకోండి, మీరే సపోర్ట్ చేయాలి. గాయస్ బిర్యానీ తీసుకోవడానికి వచ్చిన. ఎప్పుడైతే ఇక్కడే తీసుకుంటాం అన్నదాన్నే, అన్న సూపర్గా ఇస్తాడు. ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ ఉంది కదా, దానికోసమని చికెన్ బిర్యానీ తీసుకోవడానికి వచ్చిన. అన్న రెడీయా? 3 బిర్యానీ విత్ లెగ్ పీస్ ఇస్తున్నా. చూడండి వేడి వేడిగా పొగలు వస్తుంది. అన్న ఇప్పుడే ఫ్రెష్గా వండినట్టున్నాడు. ఇప్పుడు ఈవినింగ్ వేసినావా? ఈవినింగ్ వేసినావా? ఉదయం ఈవినింగా? ఓకే. ఫస్ట్ బోని మనదే ఫ్రెండ్స్ ఇక్కడ. అంటే ఈవినింగ్ ఇప్పుడే మనకే పార్సిల్ చేస్తుండు. వేడి వేడిగా అక్షయ వాళ్ళకి పొగలు వస్తుంది. గాయస్ అన్నకు స్పెషల్గా చెప్పిన లెగ్ పీసెస్ ఉండాలని చెప్పేసి ఈటింగ్ ఛాలెంజ్కి. ఓకేనా, సూపర్. మన కోసం అని లెగ్ పీసెస్ అంటే స్పెషల్గా లెగ్ పీసెస్ పెట్టి ఇచ్చిండు, కొంచెం పెద్ద సైజులో. కొంచెం మసాలా, కొంచెం రైస్. ఓకేనా? ఎప్పుడు వచ్చినా ఇట్లా చాలా బాగా ఇస్తాడు. మంచి రెస్పెక్ట్ ఇస్తాడు. ప్లస్ బిర్యానీకి ఇట్లా చాలా బాగా ఇస్తాడు. అన్న మొత్తం బాస్మతి రైసే కదా? మొత్తం బాస్మతి. అవును, రైస్ ఇట్లా అప్పుడే చూడండి, ఇదో పొడవుగా ఉంది, బాగుంది. మంచి క్వాలిటీ వాడతారు రైస్ ఇట్లా. నెంబర్ 1 క్వాలిటీ. ముస్లిమ్స్ అది ఏమంటారు కర్రీస్ కానీ అవి చికెన్ కర్రీ కానీ బాగుంటాయి కదా, ఒకవేళ అడిగితే చేసిస్తారా? ఎందుకంటే ఇప్పుడు మిర్చికా సాలని ఉంటుంది కానీ ఇది సేమ్ అట్లా చికెన్తోనే వేస్తారు. సూపర్గా ఉంటుంది అసలు. ఎందుకంటే చికెన్ కుర్మా, చికెన్ కుర్మా అట్లా చేసిస్తారా? ఒకవేళ చికెన్ తీసుకొచ్చి ఇస్తే అన్నదార మిర్చిగా సాలంగి ఇట్లా సూపర్ ఉంటుంది గాయస్. అందుకే నేను అడుగుతున్నా అన్న, ఒకవేళ చికెన్ తీసుకొచ్చి ఇస్తే చేసిస్తారా అని. అయితే ఈసారి ఒకసారి చేయిస్తాను ఇక్కడ. వైశ్య వాళ్ళకైతే ఫేవరెట్ ఇక్కడ బిర్యానీ, బాగా ఇష్టపడతారు. బిర్యానీ అయితే పార్సల్ అయిపోయినాయి, 3 ప్యాకెట్స్. ఇది మజ్జిగ ఇట్లా గట్టిగా ఉంటుంది. రైతా గట్టిగా ఉంటుంది మంచిగా బిర్యానీలకి. అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు తయారు చేస్తావా? మళ్ళీ ఇంకా స్టార్ట్ ఇంకో రౌండ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో వంట తయారు. ఇప్పుడు చేసిన బిర్యానీకి మళ్ళీ ఇప్పుడు రెడీ చేయాలా? ఓకే. నేను నెక్స్ట్ ఇంకోటి తయారు. ఇది చూడండి, గ్రేవీ చూడండి ఎంత గట్టిగా ఉంది, బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. బిర్యానీ గ్రేవీ మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తాడు, గట్టిగా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి నేను అన్నని అడిగి వైట్ రైస్లకి ఇంటికి తీసుకుపోయినా అంటే ఇంకా అర్థం చేసుకోండి ఎంత బాగుంటుంది టేస్ట్. వైట్ రైస్లకి తీసుకుపోయినా కదన్నా ఒకసారి. ఇంట్లో అయితే సూపర్గా ఉందన్నారు ఆ రోజు. అందుకనే నేను ఇప్పుడు అడిగినా ముస్లిం వంటలు ఏమన్నా అడిగితే చేసిస్తారా అని. అన్న అయితే ఎక్స్పర్ట్. అన్న ఆల్రెడీ వంట మాస్టర్ కాబట్టి సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇట్లా 30 years ఎక్స్పీరియన్సా? ఓహో సూపర్ అన్న, అందుకేనా ఇంత మంచి టేస్ట్ వస్తుంది.
30 సంవత్సరాలు. ఆహా 10 ఇయర్స్ నుంచి మా నాన్న ఎమ్మడి పోయి నేను వంటలు నేర్చుకున్నాను. మా ఆహా. నాన్న మాస్టర్ షాప్ పెద్ద ఆహా. వెజ్ నాన్ వెజ్కి అన్ని. ఓకేనా ఓకే రైట్. ఫ్రెండ్స్ డాడీ అయితే వైశ్యుని ఎక్కించుకురావడానికి వెళ్ళిండు. మమ్మీ అయితే వీడియో కోసం ఈడ రెడీ చేస్తుంది. ఆనియన్స్ వస్తుంది మమ్మీ. రౌండ్ కోయాలంట చూడు. ఆల్రెడీ బిర్యానీ అయితే తెచ్చి పెట్టిండు డాడీ. ఇప్పుడు వైశ్య వస్తే స్టార్ట్ చేసేదే. ఈ ఛాలెంజ్ వైశ్య డాడీ చేస్తున్నారు ఈసారి. బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్. ఫ్రెండ్స్ నాణ్యుడైతే వాటర్ నింపుతున్నాడు. చెమ్ములో నింపొచ్చు కదా. అట్లా లేట్ అయితే ఇంకొక బాటిల్ వయసు తీసుకోవాలి. వయసు అయితే ఏది కొత్తగా ఉంటే అది తీసుకోవాలి. అవును. నువ్వు టేబుల్ పోతుంది అట్లా వేస్తున్నావు దమ్మున. వైశ్యుని బిర్యానీ ఛాలెంజ్లో ఎవరు బీట్ చేయలేరు. వచ్చింది వైశ్యు. వైశాలి వచ్చింది, సంతోషం, సగం బలం. ఇట్లనే పెట్టాలి. ఒక్కొక్క ముద్దకు బిర్యానీ ముక్కలు అయితే తింటారు. ఇట్లా తినాలి. అవును. చూద్దాం ఇట్లనే పెడదాం. ఏమంటారో వచ్చినాక ఇట్లా వచ్చినాక ఏమనుకుంటారు చూద్దాము. మీకు ఇప్పుడు అట్లనే పెట్టాలి అని చెప్పాలి. అట్లనే పెడతా అని చెప్పాలి. ఎట్లా ఫీల్ అవుతుందో వయసు వాళ్ళ డాడీ. డాడీ అయితే వచ్చిండు. సూపర్. డాడీ ఆనియన్స్ మమ్మీ ఇట్లా పెడతారంట. అలా కాదు అలా కాదు ముక్కలు అయితే ఇంత లాభంగా ఇట్లా మింగుతారు. ఇది కూడా తినాలి. ఇట్లా పెడితే ఇట్లా తింటారు గాయత్రి. కాదు గాయత్రి వాళ్ళ లెగ్ పీస్ ఇంత పొడుగు ఉంటది. ఇంత లాభం అయితే తింటారు. అందుకే ఇవి కూడా ఇట్లా ఒకసారి ట్రై చేయాలి. ఎప్పుడు ఇగో మనిషి గొంతులు ఇంకా ఏమైపోవాలి అది. ముక్కలైతే చెప్పండి ముక్కలైతే ఇట్లా ఇట్లా వేస్తారు కదా. ఇవి కూడా అంతే. అవి మళ్ళా మూడు కానీ కట్టెల రేపు వైశ్యు రాలే. గాయస్ మసాలా ఫుడ్ కదా అంటే మంచిగా డైజెషన్ కావడానికి థమ్స్ అప్. ఒకటి నాకు ఒకటి వైశ్యకి. ఇగో వైశ్య వచ్చేసింది. అసలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు చెప్పినా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది తెలుసా. బావు బిర్యానీ అని. యాక్చువల్లీ ఈరోజు బిర్యానీ ఛాలెంజ్ అక్షయ వైశ్య చేయాల్సింది. కానీ అక్షయ ఏమంటే నెక్స్ట్ ఛాలెంజ్ చేస్తున్నది. అందుకని ఈరోజు నేనే వైశ్య చేయబోతున్నాము. దాని నీదే లేదు. వైశ్య రెడీయా? గాయత్రి ఈ రెండు ఒక దాంట్లో పోయి ఇది ఒక దాంట్లో పోయి